హైదరాబాద్లో నిమజ్జన మహోత్సవం కొనసాగుతోంది. గంగమ్మ ఒడికి గణనాథులు చేరుకుంటున్నారు. 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. యువతీ యువకుల డాన్స్లు ఆకట్టుకుంటున్నాయి. గణేశుడి నిమజ్జనం చూసేందుకు భక్తులు బారులు తీరారు. కాసేపట్లో గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ వినాయకుడు చేరుకోనున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? భద్రతా ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? రైట్ సింధు, ఇప్పటికే మనం క్లియర్ గా విజువల్స్ లో చూడవచ్చు. అతి సమీపంలో ఖైరతాబాద్ గణపయ్య మనకు కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కింద పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని, ఇటు లాండ్ ఆర్డర్ కావచ్చు, అటు ట్రాఫిక్ కావచ్చు, ఇటు జిహెచ్ఎంసి, అంతేకాకుండా ఇటు డిఆర్ఎఫ్ టీం కావచ్చు, ఇక్కడ దాదాపుగా దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కూడా మాకు విజువల్స్ లో కనిపిస్తున్నారు. ఇప్పుడే గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరేందుకైతే మన ముందుకు ఖైరతాబాద్ గణపయ్య వచ్చేసారు. ఈ యొక్క ట్యాంక్ బండ్ ప్రాంతానికి ఆల్రెడీ మనం క్రెయిన్ నెంబర్ 4 దగ్గరనైతే చాలా సమీపంలో ఆయన ఉన్నారు. మరి కాసేపట్లో పూజ ఉంటుంది. ఆ యొక్క పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారిని నిమజ్జనం చేస్తారు. మనం క్లియర్ గా ఈ యొక్క విజువల్స్ లోనైతే చూస్తున్నాము ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఆ యొక్క పోలీస్ అధికారులు ఎంతమంది ఇక్కడ కనిపిస్తున్నారు, వారితో పాటు సీసీ కెమెరాలు, భారీ గేట్లు, అంతేకాకుండా భారీగా చేసిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చే భక్తులకు కానీ, అంతేకాకుండా స్వామివారిని చూసేందుకు ఈ మీడియా మిత్రులకు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ క్రెయిన్ కు సంబంధించి ఏవైతే క్రెయిన్ స్వామివారిని లోపల వేసేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గంగమ్మ ఒడికి చేరేందుకు మరికొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనం క్లియర్ గా విజువల్స్ లో చూస్తున్నాం. ఖైరతాబాద్ గణపతికి సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపుగా నిర్విజ్ఞానంగా అయితే 71 సంవత్సరాలుగా ఈ గణపయ్య వేడుకలన్నిటివి జరుగుతున్నాయి. ఖైరతాబాద్ తరపు నుండి చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఈ 71 సంవత్సరంలోనైతే 69 అడుగులకు చేరుకున్నారు ఆయన. 69 అడుగుల గణపయ్యను ఈ రోజు నిమజ్జనం చేయనున్నారు. ఆ వేడుకలను చూసేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. గత సంవత్సరం 10 లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇది వీకెండ్ కావడంతో మరింత సంఖ్య పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉత్సవ కమిటీ దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పటికే మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము. ఆ గణపయ్య ఏ విధంగా అమ్మ ఒడికి చేరేందుకు వచ్చాడో ఆయన్ని పంపిస్తుండగా ఎంతో మంది ఎంతో ఎమోషనల్ ఫీల్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే 9 రోజులు ఘనంగా పూజలు అందుకున్న ఆ గణపయ్య ఇక తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరమే కనిపించనున్నారు. అప్పటి వరకు ఆయన జ్ఞాపకాలను పదిలంగా వారి ఫోన్లలో దాచుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. లిఖిత, భాగ్యనగరంలో అన్ని విగ్రహాల నిమజ్జనం ఒక ఎత్తు, అలాగే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఒక ఎత్తు. కానీ పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం టెక్నికల్ గా ఏదైనా కొత్త ఏర్పాట్లు చేశారా? ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నికల్ ఏర్పాట్లు అంటే మాత్రం గణపయ్య రూపమే మనము ఒక విధంగా చూడవచ్చు. ప్రతి సంవత్సరం కూడా 5 ముఖాలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం 3 ముఖాలతో విశ్వశాంతి గణపతిగానైతే ఏర్పాటు చేయడం కావచ్చు. ఎవ్రీ ఇయర్ ఏర్పాటు చేసినట్టే 2 క్రెయిన్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కేవలం ఖైరతాబాద్ గణపయ్య కోసమే ఈ క్రెయిన్లు ఎప్పుడు కూడా ఇటు ఖైరతాబాద్ కోసమే ఇవి ట్యాంక్ బండ్ కు చేరుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా 7 డ్రోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న పరిస్థితిని అంతా కూడా ఇటు డ్రోన్లలో, అంతేకాకుండా ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ పూర్తి స్థాయి మానిటరింగ్ అనేది అయితే జరుగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా వరకు ఏర్పాట్లు అనేది చాలా స్పీడ్గానైతే జరిగాయి. కొంతవరకు స్వామివారి రాక లేట్ అయిందేమో కావచ్చు, కానీ ఏర్పాట్లలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైతే చూస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. సింధు, రైట్, థ్యాంక్ యూ లిఖిత.
రైట్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం వైభవంగా జరుగుతోంది. ఒకవైపు భక్తి, మరోవైపు ఉత్సాహం, హర్షం నిండిన వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గణేష్ విగ్రహాల్ని నిమజ్జనం చేయడానికి భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ సాఫీగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక బాలాపూర్ గణేశుడి నిమజ్జనానికి సంబంధించి శోభయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. 1994లో 450 రూపాయలతో మొదలైన వేలంతర ఇప్పుడు 35 లక్షలకు పలికింది. ప్రస్తుతం అన్ని ఏరియాలకు సంబంధించి ప్రైమ్ 9 పూర్తి అప్డేట్స్ ఇస్తోంది. బాబు మధ్యలో ఉన్నది ఎవరు? మధ్యలో ఉన్నది క్రేన్ మొత్తం ఆగిపోయేస్తుంది. ఆ ప్లేస్ అంతా క్రేన్ ఆగిపోయేస్తుంది. దయచేసి మధ్యలో ఎవరు ఉండదు.